దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పడానికి ఏమన్నా సంగీతం ఏమన్నా కావాలా? మ్యూజిక్ కావాలంటే చెప్పండి. హల్లెలూయా చెప్పినప్పుడు కూడా సంగీతం వారు మనకు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరన్నా తిట్టమంటే మాత్రం చాలా ఘనంగా వస్తాయి మనకి. హల్లెలూయా చెప్పడానికి చాలా అరుదుగా వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారండి. అసలు యాక్చువల్లీ దేవుని స్తోత్రం అతి తక్కువ సమయానికి వాక్యానికే. ఎందుకంటే 33.5 సంవత్సరాలు ఉన్నాడండి ఆయన. ఎన్ని మాట్లాడేశాడు ఏంటి మీరు ఇన్ని చూపడానికి అంటారు మీరు. ఆయన చెప్పి మాటలకి సమయం తక్కువ, మనం యాక్ట్ చేసే యాక్షన్కి సమయం ఎక్కువ. ఏమన్నా 3.5 సంవత్సరాల్లో దేశాన్ని దేవుడు పరిశుద్ధతను పరిచయం చేసేసాడండి. సరిపోదేంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసు ప్రభు ప్రతి మాట ప్రతి జీవితమే కదండి, మనల్ని కట్టేదే కదా. ఆ మాట కోసం దేవుడు మనల్ని అందరినీ స్థిరపరచును గాక, ఆ మాటలో మనల్ని బలపరచును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం కలిగిన మా దేవా, మీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. మేమెంత తీపిగా మాట్లాడినా మా మాట వినేవారు ఎవరో లేరు. మేమెంత జ్ఞానం కలిగి మాట్లాడినా మా మాట వినేవారు లేరు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యన ఉండండి బాబు. మీరే కార్యం చేయండి ప్రభువా. మా హృదయాల్లో మీరు కొలువై ఉండండి. మీరు స్థిరమైన జీవితాలు మాకు దయచేయండి. ఇది బిడ్డలను దీవించి ఈ దినాన్ని నీ సన్నిధికి నడిపించుకొచ్చారు. మేము ఇక్కడ ఉండవలసిన వారం కాదు, కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏ దుష్టుడు మమ్మల్ని దొంగిలించకుండా నీ సన్నిధిలో నిలుపుకున్నారు. మీరు మాట్లాడమని, బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదాలు దేవుళ్ళు దాయిచ్చామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి, సర్వోన్నతుడికి, లోకరక్షకుడికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే యేసయ్య ప్రేమ సంఘం కువైట్ వ్యవస్థాపకులు, సేవకులు మరి యూనిసుపాలర్ని గారికి, అలాగే సతీమణి వదిన గారికి, సంఘ బిడ్డలందరికీ, అలాగే చక్కటి వాద్యాలు వేయించిన బిడ్డలిద్దరికి, నా సహదాసుడు దేవుని సేవకుడైన ఎలీశ్వరరాజు గారికి, సహోదరుడికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోతాం. గతించిన సమయంలో నేను ఒకసారి వచ్చాను. మీకు ఎవరికైనా గుర్తుందా తల్లి? గుర్తున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను గుర్తుంచడం పెద్ద గొప్ప కాదు, ఎందుకంటే 4 ఎంటుకలు ఉన్నాయి. అప్పుడు వేసుకున్నాడు డ్రెస్ వేరు, ఇప్పుడు ఉన్న వాళ్ళు వచ్చిన వేరు, ఇప్పుడు తలంపులే. నేను గుర్తుంచడం గొప్ప కాదు, కానీ నేను తెచ్చిన మాట అయితే గుర్తు కావాలి. అదే నిన్ను నీ కుటుంబాన్ని రక్షించ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట గుర్తున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మాట అంటే, ఇతను దేవుడని తెలిసిన తర్వాత దేవుణ్ణి, ఆయనే దేవుడని తెలిసిన తర్వాత దేవుణ్ణి దేవుడిగా మహింపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు ఎలాగ ఉండాలంటే, లౌకికమైన దాన్ని ప్రతిష్ఠించమనే దాంట్లోంచి వేరుపరచాలి, పవిత్రమైన దాంట్లోంచి అపవిత్రమైన దాన్ని వేరుపరచాలి. ఆ రీతిలో క్రైస్తవుడు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చామమ్మా, వెళ్ళామమ్మా, తీసుకొచ్చారమ్మా, పెట్టారమ్మా, తినేసామమ్మా, వెళ్ళిపోయామమ్మా. లోకం నన్ను ఏమీ వద్దనుకోవట్లేదమ్మా, లోకం నన్ను కావాలనుకుంటున్నామంటారా? అరగంట చెప్తాను నేను సాక్ష్యం. మా నాన్న చిన్నతనాన్ని కొట్టించిన దెబ్బల కాడ నుంచి చెప్తాను. ఏమన్నా బెత్తం ఇచ్చుకున్నవాడు తండ్రి కాదు. ఏమన్నా బెత్తం ఇచ్చుకున్నవాడు, శిక్షణలో నడపనవాడు తండ్రి కాదు.
వాక్యం చెప్తుంది, నేను శిక్షించి మిమ్మల్ని ప్రేమించి నేను రక్షించుకుంటాను అంటున్నాడు యేసుప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మనకి శిక్షణ కావాలండి, లేకపోతే మనం వింటామా? మనలో ఏముంది? చీకటి కొలువైపోయింది. మనలో ఏముంది? పాపం కొలువైపోయింది. ఖచ్చితంగా మనకి శిక్షణ కావాలి. శిక్షించేవాడే కావాలా, లేదా శిక్షించే రక్షించేవాడు కావాలా? ఎవరు కావాలండి? శిక్షించేవాడు కావాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది శిక్షించేస్తారు కానీ రక్షించలేరు. ఏమండి, శిక్షించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమన్నా కొరడా దెబ్బలు కొట్టేస్తున్నారండి. ఇవాళ గాలి పట్టుకుంటే దగ్గొట్టేస్తున్నారు, ఒక స్త్రీని, ఒకనైనా పురుషునైనా. ఏమండి, ఏ ఆలోచన తలంపులు లేకుండా లోక సంబంధంగా ఏదైనా అపవిత్రమైన ఆత్మకులను పట్టుకుందంటే తలకాయ రోడ్డు మీద ఎట్టి చెదగొట్టేసిన రోజులు మనం ఎన్నో చూస్తుంటామండి. ఏమండి, వీళ్ళు ఎంతవరకు చేస్తారంటే శిక్షించారంతే, కానీ రక్షించలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్నెవ్వరూ ప్రేమించకపోవద్దు, నిన్నెవ్వరైనా సరే వద్దనుకోవచ్చు, ఆయన కావాలనుకుంటున్నాడు. 2 చేతులు దేవుని స్తోత్రాలు చెల్లిన్నా. నిన్ను కావాలని నువ్వు కూడా ఉన్నాడు, అతని గురించి బ్రతకాలి. నీ మేలు కోరేవాడు ఒకడు ఉన్నాడు, అతని గురించి బ్రతకాలి. నీ జయం కోరేవాడు ఒకడు ఉన్నాడు, అతని గురించి జీవించాలి. ఇదండి క్రైస్తవం, ఇదండి క్రైస్తవం. క్రైస్తవం ఏదండి? అసలు నిన్ను ప్రేమించేవాడు ఎక్కడున్నాడో వెతుక్కోవాలి. నీ సహవాసం ఎక్కడుందని వెతుక్కోవాలి. నీ కొరకు కన్నీరు కాచేవాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కోవాలి. నీ హృదయంలో ఆనందం ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవాలి. నాకు పాట ఇచ్చారండి, దేవుని స్తోత్రం. పాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడో దిక్కినేడు అని చెప్పిన సంఘాల్లో ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు పాటింద్రబాబు, నీ గౌరవం లేదు అక్కడ, పాడేవంతే. సాక్ష్యానికి గౌరవం లేదు, చెప్పవంతే. నీ జీవితానికి గౌరవం లేదు, ఇచ్చావంతే. అందరం పాపాత్ములమే, కానీ రక్తంలో కడగబడిన వాడే ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కోరాహు కుమారులు ఆత్మీయంగా మరణించారంటండి. ఎలా మరణించారంట? ఆధ్యాత్మికంగా మరణించారంట. చదువుద వాక్యం కీర్తనలు 85వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 85వ అధ్యాయము 6వ వచనం. ఏమన్నా వాక్యం చదివే అతనికి ఎవరన్నా మైక్ ఇవ్వండి, లేకపోతే మైక్లోను మాత్రమే. ఎవరి చెల్లి ఎవరు చదివినా పర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే కోరాహు కుమారులు ఆధ్యాత్మికంగా ఏమయ్యారంట? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. ఒక నిమిషం. ఏమంటే కోరాహు కుమారులు ఆధ్యాత్మిక ఏమయ్యారంట? మరణించారంట. అస్సలు మీరు బైబిల్ చూడకూడదు, ఇంకా బైబిల్ మీరు అందరూ మూసేయాలి. ఇంకా మీరు రెప్పేయకుండా నా ఎందుకు చూడవలసిందే. అలాగైతే నేను వాక్యం చెప్తాను, లేకపోతే నేను చెప్పను. అసలు మీరు ఎర్రగ తీసేసినట్టు బైబిల్ని, ఇంకెలాంటి సమయం ఇంకెక్కడే దొరకదు అన్నట్టు ఇక్కడే చదువుతాం మనం. అసలు వద్దు, మీ హృదయంలోకి వెళ్ళిపోద్ది ఈ మాట. మీ హృదయంలో భద్రపరిచేసుకోండి. దేవుడు మిమ్మల్ని పిలకపోని దేవుని సన్నిధికి మీరు తెల్లారితలోకి ఎక్కడికి వచ్చి కూర్చుంటారు. అటువంటి వాక్యం దేవుడు ఇది నన్నుతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరుడు, నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావో నాకు తెలియదు. అక్కడ చదువుతావు చదవదు అన్నదని ఇక్కడ నాకు చదవాల్సిన పని లేదు. వాక్యం దేవుని స్తోత్రం. ఒక బిడ్డ చదువుతున్నాడు, మీ హృదయాలు ఇక్కడ తెరిచి దేవుని మాటలేనండి. కోరాహు కుమారులు ఆధ్యాత్మికంగా మరణించారంట. ఆధ్యాత్మిక మరణించిన వాడు దేవుణ్ణే చూడలేడు. ఆధ్యాత్మిక మరణించిన బిడ్డ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండలేదు. పాపం హృదయంలో పెట్టుకుని ఎవరితోటి సంతోషంగా ఉండగలుగుతామండి? పాపం హృదయంలో పెట్టుకుని దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతామండి? పాపం హృదయంలో పెట్టుకుని దేవుణ్ణి ఎలాగ ఆరాధించగలుగుతామండి? పాపం హృదయంలో పెట్టుకుని సాటి సహోదరులకు వందనాలు ఎలా చెప్పగలుగుతామండి? పాపం హృదయంలో పెట్టుకుని పరిశుద్ధమైన రక్తంలోని పరిశుద్ధమైన శరీరంలోని ఎలా పాలు పొంతులు కలగలుగుతామండి? అందుకే కోరాహు కుమారులు అంటున్నారు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆధ్యాత్మికం మరణించారు. సజీవంగా ఉన్నానని నేను చెప్పుకున్నానని చెట్టంత మనిషి నుండి అసలు నేను మరణించానా నేను జీవిస్తున్నానా అన్నది వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
నేను ఎన్నైనా సిన్నులు చేసేయచ్చు, కానీ మరణించానా సజీవంగా ఉన్నానన్నదే నాకే తెలియాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాన్న క్రైస్తవులు అనబడిన వారు, ఇది నాన్న దేవుని నామానికి మహిమకరంగా మేము పరిచర్య చేస్తున్నాం అనబడేవారు, కింద నుంచి పై దాకా ఒకటే డ్రెస్ వైట్ డ్రెస్ వేసుకుని రూపంలో పాపమెట్టుకుని దేవుని సన్నిధిలో నటించుతానన్న వారు వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆధ్యాత్మికంగా మరణించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో మాట్లాడుతున్నప్పుడు నీ పాపం ఏమైపోయిన మైనం కరిగిపోయినట్టు కరిగిపోతున్నప్పుడే నువ్వు సజీవుడిగా స్థిరపడుతున్నావని లెక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను సంతోషంగా ఉండాలి ప్రభువా అని వేగిరిపడి ఆడాలి బిడ్డ. ఎందుకు నువ్వు నేను సజీవంగానే ఉన్నానని నీ సహోదరు అడిగితే, నేను ఆత్మీయంగా మరణించాను, నేను ఆత్మీయంగా ఇతరులను బాధ పెట్టాను, నేను ఆత్మీయంగా దేవుని నామానికి అవమానకరం బతికాను, నేను ఆత్మీయంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, అందుకే 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 నేను చచ్చిపోయాను. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాను, తండ్రి నన్ను మరలా బ్రతికించు, నన్ను మరలా బతికించి నీ సన్నిధిలో గంతులు వేసి నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని ఆధ్యాత్మిక ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన వారు మేము చనిపోలేదండి, చనిపోలేదు, ఓకే, మనం సజీవులుగానే ఉంటున్నాం, సమయానికి తిండి తింటున్నాం, సమయానికి నిద్రపోతున్నాం, సమయానికి డ్యూటీ చేసుకుంటున్నాం. చనిపోయింది నీ హృదయంలో ఒకటి ఉంది. ఇది నన్ను క్రైస్తవుడు దాన్ని గ్రహించలేకపోతున్నాడు, సమయం అంతా వ్యర్థపరుచుకుంటున్నాడు. మీరు అనుకుంటున్నారేమో ఇది నన్ను మీకు కావాలని ఊరికిని వచ్చేసింది అనుకుంటున్నారు. దేవుని బిడ్డ, నీ వెనకాల ఎంత కన్నీరు కారుతున్నారో మీకు తెలుసా? ఎంత కష్టార్జితం ఎంచుతున్నారో మీకు తెలుసా? మీ హృదయంలో ఏది చనిపోయిందో గ్రహించండి. నీ హృదయంలో దాచుకో ఈ మాట. నీ కుటుంబాన్ని అందరినీ రక్షించుకో. మనందరము బ్రతికే ఉన్నామని అనుకుంటాం. నేను చాలా నీతిమంతుడని నేను ఎవరికైనా చెప్పొచ్చు, కానీ నా నేత్రాస, శరీరాస, జీవటము, అబద్ధము, దొంగతనము, అసూయ, కుల్లి, కుట్ర, పాపం, మోసం, ద్వేషం అన్నీ పెట్టుకుని నేను చచ్చిన వాడిలాగా మిమ్మల్ని నటిస్తున్నాను మీ ముందు. దాన్ని గ్రహించేవాడు మరి దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేను మరలా సంతోషంగా ఉండాలి తండ్రి. నేను సంతోషంగా ఉండాలి అంటే నాకు సరిపోయిన వాడు నువ్వు ఒక్కడవే. ఎందుకంటే నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు పరిశుద్ధుడు గనుక నేను రక్షించబడటానికే నువ్వు సమర్థుడు ప్రభువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దాచేసుకోవాలి కదండి, మాటలు దాచేసుకోవాలి కదండి, నీ ఆస్తి అంతా అమ్మేసి సంపాదించేసుకోవాలి కదండి మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము సజీవులుగా ఉండాలి దేవుని సన్నిధిలో, సజీవులుగా ఉండాలి. నేను ఇక్కడ వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాను. నా హృదయంలో దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలుసు, నేను బ్రతుకున్నానో చచ్చానో నాకు తెలుసు. ఈ గుమ్మం దాటిన వెంటనే, ఈ గుమ్మం దాటిన వెంటనే నేను చచ్చాను బతుకునో నాకు తెలుసు. మీరు అందరూ అనుకుంటారు మోషే సజీవంగా ఉన్నాడని. నో, దేవుడికి నాకు సంబంధించిన మాట ఇది. నేను బ్రతికానా చచ్చానా నా దేవుడికి నాకే తెలుసు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు. ఏమండి, ఈ దినాన్ని ప్రతి క్రైస్తవుడు ఊహించుకుంటున్నాడు, తలంచుకుంటున్నాడు. ఆడికి చాలా ఆడి సంతోషపడిపోతున్నాడు, ఆడికి చాలా ఆడి గర్వించబడిపోతున్నాడు, ఆడికి చాలా హెచ్చించబడిపోతున్నాడు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు ఒకడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా ప్రతి ఒక్కడు నిలిచే ఉన్నాను అనుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు దేవుని బిడ్డనే అనుకుంటున్నాడు. అనుకో, మంచిదే అనుకో, ఆ సాక్ష్యం దేవుని ముందు పొందు. జాగ్రత్త,
పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. అంటే మనం ఏమైపోతామంట? పడిపోతామంట. ఎక్కడైనా పడిపోవచ్చంట. ఏమన్నా వాక్యం చెబుతుంది, మనం ప్రార్థనలో కన్నీళ్ళు కారితేనట కన్నీటిలో కూడా పాపం ఉందంట. ఆ కన్నీటిలో కూడా కల్మషం ఉందని చెప్తున్నాడు వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోనీ అక్కడ దాకా ఎందుకులే, ప్రార్థన చేస్తుంటేనంట ఆ ప్రార్థన పాపంగా మారిపోతుందంటండి. 91 కీర్తనలు చెప్తాడు దేవుడు. మనం చేసిన ప్రార్థన పాపంగా మారిపోతే ఇంకా మనకి జీవితం ఎక్కడండి? మనల్ని సరిపెట్టేవాడు ఎక్కడండి? మనల్ని రక్షించేవాడు ఎక్కడండి? మనం దేవునికి ఎంత దూరం ఉన్నామండి, ఎంత దగ్గరకు ఉన్నామండి? మన ప్రార్థన పాపంగా మారటం ఏంటండి? మోకాళ్ళ మీద మచ్చలు వచ్చేయలేదని నేను 1,00,000 సార్లు చూసుకుంటాను. ఎందుకంటే క్రైస్తవుడు మచ్చలే చూస్తాడు. హృదయంలో ఉన్న అచ్చులు చూడండి, ఈ అచ్చులు. నేను ఈ మచ్చలు మోకాళ్ళు చాలా చాలా గట్టిపడిపోయినా మోకాళ్ళు. ఏమన్నా మీరు ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా దేవుడికి ఏమవుతుందంట? అది పాపంగా మారిపోతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందారా లేదా? ఇది మీకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మీకు వాక్యం ఏం కరువు కాదండి. వాక్యం కరువు కాదు, పాటల కరువు కాదు, ప్రార్థన కరువు కాదు, పరిచర్య కరువు కాదు, తిండి కరువు కాదు, ఏది కరువు కాదు ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజలకి బాప్తిసం పొందారా లేదా? ఇశ్రాయేలు ప్రజలు ఒకే బండలో నీరు తాగారా లేదా? ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువుని ఎరిగారా లేదా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో మహిమకరంగా ఉన్నారా లేదా? చూడాలి కదా మరి మనం. వాళ్ళు ఉండి అలాగే ఎలా జీవించారో తెలియాలి కదా మనకి. ఏమండే మన ముందున్నవాడు ఎలా బ్రతికాడు? ఏమన్నా ఒక్క మాట చెప్తాను. ఆఫ్రికా ప్రాంతంలో ఒక అతను ఉన్నాడు. అతను న్యాచురల్గా జీవిస్తాడు ఏదైనా. అతడు ఏం చేయడంటే ఈ కొండకి ఆ కొండకి తాడు కట్టి నడిచి వెళ్ళిపోదామని మొత్తం ఆ ఏరియా అంతా తిరిగి చెప్పి జనానందని పోగించాడు. 1,00,000 మంది కూడిపోయారు. ఇక్కడేనండి చాలా లోతైన మర్మం ఉంటుంది. ఇది లోక సంబంధంగా జరిగిందైనా హృదయంలో చాలా బలమైన వాక్యాన్ని దేవుడు ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆఫ్రికా ప్రాంతంలో ఈ కొండకి ఆ కొండ ఎలాంటి అగాధాలు ఉంటాయండి. మధ్యలోని చిన్న తాడు కట్టి తాడు మీద నడిచి వెళ్ళిపోతాను నేను ఫలానా రోజున, మీరు అందరూ రండి అని జనాన్ని పోగొట్టాడు. ఓకే, అసలు వీడు ఏం చేస్తాడో ఒకవేళ చెయ్యకపోని వీడు చూతా లోయలో పడిపోవడం కూడా చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకున్న పామును చూసి ఆనందించే కన్నా చచ్చిపోని పామును చూసి కూడా ఆనందించి ఉంటాడు నాలంటోడు ఒకడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగని వచ్చారు, ఎలాగన్నాడో అలాగే నడిచి వెళ్ళిపోడు. ఈ పర్వతం మీద నుంచి ఆ పర్వతం మీదకి మధ్యలో అగాధమండి. పాదం ఎలా తొట్టిల్లిందంటే కింద ఉంటాడండి. అసలు మన శవం కూడా దొరకదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే ఎంతమంది కూడారు అంతమంది 10 నిమిషాలు ఆకుండా తప్పలు కొట్టారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోయినాడు మళ్ళీ అలాగే తిరిగి వచ్చేసాడు, తప్పలు కొట్టారు. ఈసారి అతను అన్నాడు చిన్న స్టేట్మెంట్, నేను వెళ్ళిపోయిన తప్పలు కొట్టారు, మీరు అందరూ నన్ను నేర్చుకున్నారు, నా టాలెంట్ అంతా మీకు చూపించాను, నేను చాలా గర్వపడుతున్నాను. ఇది మీరు నమ్మేశారు, చూశారు మీ కళ్ళతోటి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నా గురం ఎక్కడ అన్నాడు. నేను ఎలాగ వెళ్ళిపోయినా అలాగే వెళ్ళిపోతాను, ఇప్పుడు ఒకడు వచ్చి నా గురం ఎక్కడ అన్నాడు. మిమ్మల్ని ఈయన ఎక్కమన్నట్టు అలా చూస్తారండి. నేనేం నడాలేను, నాకు మామూలుగానే కొన్నాందో, ఇంక మళ్ళీ ఇంకోళ్ళని ఎట్టుకుని ఎక్కుతానా నడుతానా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా మీలో ఒకరు వచ్చి నా గుర్రం ఎక్కండి అన్నప్పుడు ఎక్కుతారా? ఎక్కడక్కడ ఉన్నవాళ్ళు చెత్తగా తిట్టారు, ఎక్కడ మాట్లాడేసి, నువ్వు తోడు బొంగడం లేనోడువు, వెళ్ళం పెట్టలు కాలవడం, మేము బ్రతకాలనన్న, ఏదో నువ్వు ఏదో చాటించకపోయినా ఎంతో కొంత ఇచ్చేద్దామని వచ్చాం, మాకున్న తోచిన దాంట్లోనే ఇలాంటి అగాధంలో భుజాన్ని వేసుకుని వెళ్తానంటే ఎవడొస్తాడు నీ కూడానే అని అనేక మంది మాట్లాడినారు. అందులో ఒక కుర్రగాడు పరిగెట్టుకు వచ్చి మెళ్ళెక్కాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగెక్కాడో అలాగే ఆ పక్క నడిచి వెళ్ళిపోడు, అదే విధంగా మళ్ళీ ఈ పక్క తీసుకొచ్చాడు. ఇప్పుడు నడిచి వెళ్ళిన వాడిని నడిచి వచ్చిన వాడిని అడగట్లేదు. ఈ జనం అంతా ఇప్పుడు ఏమన్నా అడుగుతున్నారు? ఎక్కునోడిని అడుగుతున్నారు. ఇక్కడే చిన్న మాటేనండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అతను అడుగుతున్నారు, ఈ చిన్నవాడిస్తున్న స్టేట్మెంట్ నీ హృదయంలోకి దాచుకుంటే అసలు నీకు రోషం పుట్టేద్ద భక్తిలోని. పాస్టర్ అమ్మగారు ఫోన్ చేయడం సన్నిధికి, పాస్టర్ అమ్మగారు ఫోన్ చేయడం ఏంటి, పాస్టర్ గారు ఫోన్ చేయడం ఏంటి,
నీ ఆత్మీయ జీవితం కోసం, దేవుడు నువ్వు సంపాదించుకోవటం, దేవుడిని నువ్వు ఆకర్షించుకోవటం కోసం, నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబాన్ని కట్టుకోవటం, నీ జనం అందరూ, నీ స్వజనులందరూ సంతోషంగా ఉండాలని ఏడ్చే పాస్టర్గా నీకు ఫోన్ చేయటం ఏంటి? నీకు అక్కలొద్దా? నువ్వు లేకపోతే ఇక్కడ సన్నిధి జరగదా? పక్కన మోసే వీళ్ళందరినీ చంపేసి రాళ్ళతో పుట్టించి నేను మళ్ళీ పక్కన మోసే అన్న. ఎప్పుడైతే ఈ కుర్రగాడిని ఇలాగ అడిగారా, ఇతను ఇచ్చి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? అతడు నా తండ్రి. అతడు ఎవడు? ఖచ్చితంగా నన్ను రక్షించగలుగుతాడు. ఒకవేళ అతను పడిపోతున్నా సరే నన్ను కాపాడి నన్ను బ్రతికించి అతను చచ్చిపోతాడు, కానీ నన్ను వదిలిపెట్టేవాడు కాదన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు కొట్టాలని దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొట్టాలని తప్పలేకుండానే దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ తండ్రి శక్తి, నీ తండ్రి రక్షకుడని నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో నిమోత్సవంలో దేవుని సన్నిధిలో ఉంటాం. తిండి క్రైస్తవం. తాను నిలుచున్నానని అనుకుని ప్రతి ఒక్కడు చాలా జాగ్రత్త. నువ్వు ఎక్కడ పడిపోతున్నావు నీకు తెలియదు. నీ నేడే నిన్ను పడగొట్టేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇజ్రాయేలు ప్రజలు రక్షణ పొందారు. చదువుదాం వాక్యం. 10వ అధ్యాయం 2వ వచనం నుంచి. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 2వ వచనం నుంచి. త్వరగా, నాకు సమయం తక్కువ ఇచ్చారు, నాకు చాలా కోపం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువు నాన్న. అందరూ మేఘమును బట్టి, ఏమండి? అందరూ మేఘమును బట్టి, మోషేను బట్టి, అందరూను మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అక్కడ ఆప్ చేయండి. ఏమండి? ఇజ్రాయేల్ ప్రజలను విమోచించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారండి? ఎవరిని వాడుకున్నారండి? మీరు మాటకి ప్రతి మాట నాకు చెప్పాలి సొమ్మా. తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, నన్ను అవతల పోమని. ఏమన్నా మోసే తెలియదండి ఇజ్రాయేల్ ప్రజలను అయితే నడిపించినాడు. మాకు పెద్ద పరిచయం లేదండి, ఆయన ఏం పెద్ద మమ్మల్ని క్యాకేసి బోనం పెట్టలేదంటారా? ఆయన ఎందుకు ఎట్లేదంటే మనకు బోళ్ళు ఆహారం పెట్టాడు మోసే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మోషేని బట్టి ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. చదువు నాన్న. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని నీళ్లు త్రాగిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ బండే క్రీస్తు. ఆ బండే ఎవరంట? ఏమని? మీకన్నా నాకన్నా వాళ్ళకే ఎక్కువ పరిచయం అండి దేవుడు. వాళ్ళ బాప్తిసం పొందారు, సచ్చారు. ఆత్మీయంగా బండలో నీళ్ళు తాగారు, సచ్చారు. మన్నా తిన్నారు, సచ్చారు. దేవుని నామానికి మహిమ కొన్నామన్నారు, సొల్లు చెప్పుకుని బ్రతికారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఇంతకీ ఎవరంట? దేవుడు తెలియదు వీళ్ళకి. దేవుడు తెలీదా? బాప్తిసం పొందినోడికి దేవుడు తెలీదా? ఏమన్నా బండ్లో నీళ్ళు తాగిన వాడికి దేవుడు తెలీదా? ఆత్మీయంగా బ్రతకాలన్న వాడికి దేవుడు తెలీదా? వీళ్ళందరికీ దేవుడు తెలుసంట. తెలిసినా సరే చదువునన్న, ఇంక నువ్వు అక్కడే ఉండాలి లైన్లోనే. నువ్వు మళ్ళీ ఎక్కడికి మూసి ఎక్కడ సేవండి బాబు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందున గనుక అరణ్యములో సంహరించబడిరండి. ఈ దినాన్ని బాప్తిసం పొందితే చాలండి. మనం ఈ దినాన్ని ఒక పాట పాడితే చాలండి. ఈ దినాన్న 10 నిమిషాలు వాక్యం చెప్తే చాలండి. ఈ దినాన్న పాస్టర్ గారి చేత భుజం మీద చేయించుకుంటే చాలండి. ఈ దినాన్న పరిచర్యలో చిన్న ప్రయాసపడి నేను అన్నం దింపని బస్సు ఇక్కడంటే చాలండి. గర్వించేస్తామండి. ఇంకా చాలు, ఇంకా మనల్ని ఎవడో పట్టుకోకూడదు. 100 సార్లు చేయాలి సేవకుడు ఫోను. ఎక్కడికి వెళ్ళావు బాబా? ఎక్కడికి వెళ్తాడు? దొంగిలించబడ్డవాడు దొంగిలించేసి పడ్డాడు. అతను నిలుచున్నానని అనుకుని దొంగిలించబడ్డాడు, పడిపోయాడు. అతను ఏమైపోయాడు? పడిపోయాడు. పరిచర్య అంట. నువ్వు టిష్యూ పేపర్ తీయకూడదు. నీ మూటట్టుకొచ్చి దేవుడు నీ చేతిలో పెడతాడంటే
నువ్వు చూస్తుండగానే నీ ఆశీర్వాదం చూస్తావంట. అది ఎలాగొచ్చిందో నీకు తెలియదంట. అలాగొచ్చిన ఆశీర్వదించబడిన వాడినే నేను. ఆశీర్వాదం ఎలాగొచ్చిందో నాకు తెలియదు, అక్షరం ముక్క రానివాడిని. ఆశీర్వాదం ఎలాగొచ్చిందో అనేది 90 మంది పిల్లల్లో ఆఖరి మాట ఆఖరి ఆలోచన కలిగిన వాడిని, దేనికి మూలనంటి వాడిని మీ మందిని ఇలా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. అతి తక్కువ సమయంలో మీ సేవకుడు ఎక్కువ ప్రేమించిన వాడు మీ సేవకుడు నన్ను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నీ లోపులోనే నేను అక్కడ సగం నరాలు తెగిపోతాయి, నాకు అంత యోగ్యుడు కాదన్నా నేను అని చెప్పే లోపులోనే ఇంకో మాటలోకి వెళ్ళిపోతాడు ఆయన. నన్ను అయ్యా అంటారా? మీ జోళ్ళు మోయటానికి కూడా నేను యోగ్యుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను పరిచర్య చేసి ఇతను నిలుచున్నానని అనుకుని ఒకడు చేతికి దొంగిలించబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి ఇందులో కొంతమంది ఇష్టులై లేక సంహరించబడ్డారంటే చచ్చిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళకి దేవుడు బండనే దాంట్లోంచి నీళ్లు తాగారండి. క్రీస్తు అనే బండలోంచి నీళ్లు తాగారంటండి. బాప్తిసం ఒకేసారి 30 లక్షల మంది పొందేశారండి. ఆత్మీయాహారం తిన్నారండి, మన్నా తిన్నారండి. ఇలాంటి వాళ్ళు ఏమైపోయారంట? చదువునన్న సంహరించబడి. వీళ్ళంతా ఎవరంట? ఇశ్రాయేలు. ఎలాగుందంట? దుష్టాంతముగా ఉందంట. మన ముందు వాళ్ళని నేర్చుకుని మనం బ్రతకాలంట. ఏం చేయాలంట? ఇప్పుడు వీళ్ళు ఎలాగున్నారంట? దేవుడికి ఇష్టలుగా ఉండి సచ్చారే లేదా? అలా చూస్తారేంటండి? వాళ్ళు దేవుడికి ఇష్టంగా లేరు కనుక వాళ్ళు సరిపోయారు. దాన్ని మనం అలా జ్ఞాపకించుకోవాలంతే. మనం ఏం చేయాలంట? చదువునా. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవారిని ఆశింపకుండినట్లు. ఏమన్నా చదవండి. వాళ్ళు ఆశ్రయించిన ప్రకారము మనము చెడ్డవారిని ఆశింపకుండినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. ఏమండి, ఈ సంగతులు మనం నేర్చుకోవటానికి దేవుడు ఇందులో లిఖించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనం లేవండి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఈ జరిగాయని మనం ఊహించాలి కదా. ఊహించామండి, అక్షరాలా ఈ జరిగాయి. ఇది సాక్ష్యము, దేవునికి మహిమ. చదువునన్న. జనులు తినుటకును త్రాగుటకును. జనులు తినటానికే తాగటానికి లేచారంటే దేవుడు ఏ ప్రణాళిక మీద వాళ్ళని విమోచించాడో తెలుసా? ఏమండే, వాళ్ళు చేసిన ప్రార్థనలు దేవుడిని నిద్రనోళ్ళు నిలబడడం లేదంటండి. దేవుడిని విమోచించే వరకు వాళ్ళని దేవుడిని ఇసిగించేశారంటండి. ఎప్పుడైతే అక్కడి నుంచి తప్పుకున్నారో దేవుడు ఏ ఉద్దేశం మీద వాళ్ళని నడిపించాడో తెలుసా? ఇదిగో పలానా పర్వతం మీదకి వెళ్ళండి, మీ దేవుడైన యెహోవాని నేనే, ఇన్ని ఆపదల కష్టాలు ఇరికిలి ఇబ్బందుల్లోంచి మిమ్మల్ని తప్పించిన వాడిని నేనే, నాకు ఉత్సవం చేయండి, నన్ను ఊరేగించండి, నన్ను మహింపరచండి, నన్ను గణపరచండి, నాకు విధేయత కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారంట? తినటానికేనే తాగటానికి లేచేవారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏం చేశారు చూడండి బాబు. అలాగే మనం ఉంటే ఇప్పుడే సరిదిద్దేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధమైన బల్ల ఉంది, పరిశుద్ధమైన రొట్టె ఉంది, పరిశుద్ధమైన రక్తం ఉంది. ఈ సమయం మళ్ళీ రేపు నెలకు దాకా దేవుడు నిన్ను ఉంచుతాడో లేదో తెలియదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ క్షణంలో మనం అందులో పాలు పొందులు పొందేసి దేవుని స్తోత్రం చేసుకుందాం. చదువు తల్లి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె వీరు విగ్రహారాధకులై ఉండిరి. మీరు విగ్రహారాధకులైన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి విగ్రహారాధకులు? విగ్రహారాధన అంటే ఏంటి చెప్పండి, ఒక్క మాట టక్కని చెప్పండి, మీకు తెలుసున్న దాంట్లోనే. అస్సలు మాకు ఈ విగ్రహారాధన ఏంటి తెలియదు అన్న. నువ్వు ఎక్కడి నుంచి ఏడ్చావన్న మా మధ్యకే? నీకు ఒక్కడికే తెలిసి అన్నట్టు పెట్టారు పేజీలు. ఏమన్నా విగ్రహారాధన? విగ్రహారాధన ఏంటంటే నువ్వు కట్టుకున్న చీర బాగోలేదని నువ్వు అనుకున్నా సరే అది విగ్రహారాధనే. 1,00,000 పూజలు చేయక్కర్లొద్దు. నేను ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టలేదండి ఎవరికైనా. అవి ఏమి నువ్వు కొట్టక్కర్లొద్దు. నా ఒంటి మీద ఉన్న బంగారం 1,00,000 సార్లు చూసుకుంటా నేను వస్తాను దేవుని సన్నిధికి. విగ్రహారాధన. దేవుణ్ణి కాదని వేరొక దాని మీద నీ మనసు బయటికి వెళ్ళింది అంటే అదేంటంట? విగ్రహారాధన. అలాంటి విగ్రహారాధన చేసే వాళ్ళు చదువునన్న. మరియు వారి వల్లే మనము వ్యభిచరించక ఇందుము. విగ్రహారాధన దాకా వెళ్ళాం, అక్కడ చదువు మళ్ళీ అదే మాట. వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వల్ల మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున వాళ్ళు కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. 23,000 మంది చచ్చిపోయారంటండి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు ఎంతగానే
ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి ముందు ఐగుప్తు దాటిన తర్వాత మధ్యలో ఏం జరిగింది? బాప్తిసం పొందారు, ఆహారం తిన్నారా, దేవుణ్ణి ఆహ్వానించారు, యేసుక్రీస్తు అనే బండలోది నీళ్ళు తాగారు. ఇది మైండ్లో పెట్టుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తుకి అరణ్యానికి మధ్యన జరిగింది ఇదే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేశారంట. వీళ్ళందరూ దేవుడిని మహింపరిచే కదండి, దేవుడిని ఇష్టం అయ్యే కదా. ఏమన్నా అలా చూస్తారండి? ఇది వాళ్ళకి పెద్ద ఏం దేవుడు తెలియదు అంటారా? మీ బైబిల్లో గీన ఉందేమో చెప్పండి నాకు. వాళ్ళకి పెద్ద ఏం దేవుడు తెలియదు. దేవుడు మనకంటే ముందు వాళ్ళకి తెలిసిందండి. ముఖాముఖిగా చెప్పాడండి, మేఘం వాళ్ళకి చూపించాడండి, ఎలిగిన వాళ్ళకి తేజస్సుని వాళ్ళకి చూపించాడండి. వాళ్ళకి ఒక్క దినాన్ని ఎంతమంది చనివారంట? 23,000 మంది. ఏమంటే ఒక్క శవం చచ్చిపోతే ఊరూరు అయ్యి బాబు ఇంకా తీసుకెళ్ళలేదు ఏంటంటే అప్పుడు వాసన వచ్చింది. 23,000 మంది చచ్చిపోతే ఆ పాలు ఎంత స్మెల్ వచ్చి ఉంటుంది చూడండి. శవాలతో నిండిపోయింది. ఎవడ్రా వ్యభిచారం చేశాడంటే ఫినెహాసు పరిగెట్టుకెళ్ళి గుణపం తీసి గుండెలో పొడిచాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒక ఆవిడ వ్యభిచారం చేస్తుంటే చూడలేకపోడు, దేవుడు ఓరవలేకపోతున్నాడు, దేవుడు ఉరికిలేకపోతున్నాడు, దేవుడు ఎలా శిక్షించాలో అనుకుని లోపల ఫినెహాసు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతడు ఒక గుణపం తీసుకుని ఆ వ్యభిచారం చేస్తున్న వాళ్ళని గుండెల్లోంచి పొడిచేశాడు. గుణం ఇచ్చుకుని మోసేని పిలిచాడు దేవుడు. ఈ దినాన్ని నీ సేవకుడు పిలుతున్నాడు. మోసే ముందు ఈ దినాన్ని నీ సేవకుడు పిలుతున్నాడు దేవుడు. మోసేని ఎప్పుడైతే దేవుడు పిలిచాడో దేవుడు ఏం చెప్తున్నాడో మోసేతోటి, ఇదిగో నేను ఫినెహాసు తోటి ఒక నిబంధన చేసుకుంటున్నాను. అతడు బ్రతుకున్నంతకాలం తరతరాల ఆశీర్వాదమే, ఆయన సింహాసనం స్థిరమే. ఎందుకంటే నేను అక్కడ ఓరవలేకపోయాను, నీతో చెప్పిన మాటను బట్టి వాళ్ళు వచ్చి చంపేయలేకపోయాను. కానీ నేను ఓరవలేని దాన్ని ఫినెహాసు కూడా ఓరవలేకపోయాడు, అందుకే నేను అతనితో నిబంధన చేసుకుంటాను. ఇశ్రాయేలు ప్రజల పాపం చేతిలో 23,000 మంది చనిపోయారంట. చదువునన్న టకటక చదివి టైం అయిపోతుంది. మరి అయ్యగారు డ్యూటీ. వావ్. మనము ప్రభువును శోధింపకుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సొనగకండి. వారిలో కొందరు సొనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులను దృష్టాంతముగా ఉంచాడు దేవుడు. వారికి సంబంధించిన అన్ని దృష్టాంతములు ఉన్నాయి. మనకు జరగాలని అనుకుంటున్నారంటే దేవుని స్తోత్రం. మనకు యుగాంతం ముందు మనం జరగకుండా ఏం చేయాలంట? మనకేం జరగకుండా ఏం చేయాలంట? మనకేమీ జరగకుండా ఏం చేయాలంట? పరిశుద్ధమైన పాత్రగా దేవుని సన్నిధిలో వాడబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అన్ని చేసి అన్ని కష్టాలు అనిపించి చచ్చారు. ఇప్పుడు అది యుగాంతంగా నీకు ఉంది, దృష్టాంతంగానే. ఇప్పుడు యుగాంతంగా నువ్వేం చేయాలంటే నేను చేయనండి బాబు. నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుడు రోషం కలిగిన వాడు కనుక నేను రోషం కలిగి ఉండాలి. నా దేవుడు సజీవుడు కనుక నేను సజీవంగానే ఉండాలి. ఎలా సజీవంగా ఉంటామంటే నా హృదయం దేవుని సన్నిధిలో ఎప్పుడు సజీవంగానే ఉంటుంది. నేను చనిపోయిన దీర్ఘాయువున నాకు దాయిచ్చామన్నాడు. ఎంత దీర్ఘాయువు అని దావీదు అంటుంటే, దీర్ఘాయువు ఏంటి అని పక్కడిని దావీదుని అడుగుతుంటే, నేను చనిపోయినా కూడా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఈ బాడీ భూమిలో కలిసిపోయిన దేవుని సన్నిధిలో సజీవంగా ఉండాలి. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నిత్యము సజీవుడే. నేను సజీవంగా ఉండాలి. ఇది నాన్న క్రైస్తవుడు సజీవంగా ఉండటం కోసం పోరాడాలండి. దిగదండి క్రైస్తవ కుటుంబాన్ని రక్షించుకునే జీవితం. చదువు నాన్న, చదవాలి కంటిన్యూ. కానీ తాను నిల్చున్నానని తలంచుకున్నాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు సాధారణ మనుషులకి తగ్గే శోధనలోనే మనకి ఎడతాడంటండి. ఏదో మొత్తం అంతా నా మీద వచ్చి అడుకున్నట్టు మనం బాధపడిపోవాలి. ఎందుకంటే మనం తప్పించే దేవుడు సమర్థుడండి. ఇది తెచ్చుకోండి. ముందు ఆయన రక్షించటానికి ఆయన ఎవరంట?
ఆయన సమర్థుడండి, నిన్ను తప్పిస్తాడండి బాబు. నువ్వేమి క్లైమాక్స్ మరణం అంచుల్లాకి వెళ్ళిపోయిన లేవనెత్తాడు దేవుడు, మరణించిన వాడినే లేపేసాడండి. ఇంక మళ్ళీ అంచుల్లాగా ఏంటండి, ఇంకా సెంటిమెంట్ ఎందుకండి మన మధ్యలోని. చదువు నాన్న. దేవుడు నమ్మదగిన వాడు, మీరు హింసించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. చదవండి. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండ్రా బాబోయ్. నా తమ్ముళ్ళు, నా చెల్లెలు, నా అక్కలు, విగ్రహారాధనకు దూరంగా పారిపోదాం. మనం సజీవమైన దేవుణ్ణి మహింపడతాం. చదువు నాన్న. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను అన్నాడు పౌలు గారు. మాట్లాడాలంటే ఈ విషయం ముందు మీకు చెప్పాలి నేను. సంఘంలో కలహాలు పుట్టాయంట, సంఘంలో విభేదాలు పుట్టాయంట, సంఘాలు విడిపోటాలు పుట్టాయంట, సంఘంలో హెచ్చించాలు పుట్టేయాలంట, సంఘంలో తోచిన ఆలోచనలు పుట్టేసేయంట. ఎవరు ఆలోచన వారిని నెగ్గించేసుకుని ఆలోచన కలిగి బ్రతుకుతున్నారంట. కొరింది సంఘములో ఉన్న బిడ్డలో బుద్ధిమంతులనుకుని మాట్లాడుతున్నాను మీతోటి. ఇవన్నీ తప్పు నాన్న అని పౌలు గారు రేత్రి బొగులు ఏడుతూ చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి. చదువునాను అక్కడ నుంచి. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. నేను చెప్పే సంగతిని మీరు ఆలోచించండి. దీవించు ఆశీర్వదించినపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. ఏమండి మనం ఆశీర్వాదపు వచ్చిన పలుకుట క్రీస్తు రక్తంలో పాలు పుంచుకోవటమే కదా. మనం నోరిప్పితే మన మాటలు డ్రైనేజ్ కన్నా దారుణంగా దుర్వాసన కలిగిన మాటలు ఇచ్చేస్తాయి. మనం నోరిప్పితే నా అంత నారద లేదు, నా గురించి తెలియదు, నా అంత మగవాళ్ళు లేడు, నా గురించి తెలియదు అంటాం మనమా. అంటే మన ఆలోచనలు ఎలాగున్నాయి? మనం ఎక్కడున్నా హెచ్చించబడే ఆలోచనలు కలిగి ఉన్నాం. చదవండి. పాలు పుచ్చుకునుటే కదా మనము విరుచు రొట్టె తినుట. ఇదేనా బల్లందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన పరిశుద్ధమైన బల్లం ఉందండి, ఆయన చేతిలోకి వెళ్ళిపోదామండి. ఒక్క 5 నిమిషాల్లో ముగించేస్తానండి. మీకు ఇష్టమేనా? 5 నిమిషాలు, ఇంకెక్కువ వద్దు. చదువు నాన్న. మనము విరుచు రొట్టె, నువ్వు విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పొంచి. నువ్వు విరిచేస్తున్నావు రొట్టె అనుకుంటున్నావేమో. యేసు ప్రభు పరిశుద్ధమైన శరీరంలో నువ్వు పాలు పొందుటే కదా. ఆయన పరిశుద్ధ యాగంగా పాపుల చేతికి అప్పగించబడ్డ శరీరం ఈ దినాన్ని నీ ముందుందా తల్లి? తమ్ముడు నీ ముందుందా నాన్న? అన్నయ్య నీ ముందుంది. పరిశుద్ధాత్మ దేవుని శరీరం నీ ముందుందంటే నువ్వు ఎంత పరిశుద్ధమత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. చదువు నాన్న. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. మనమందరం అంటే ఏం చేస్తున్నామంట? ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. రొట్టె ఒకటే, మనుషులు మనం వేరు వేరుగా ఉన్నాం. ఆ రొట్టె తిన్నవారు మనం ఏమైపోవాలంటే మళ్ళీ ఒక శరీరమై ఉన్నాము. లాజిక్ ఏం కావాలండి మనకు? పరిశుద్ధాత్ముడు ఇంకేం తెలియపరచాలండి? పరిశుద్ధాత్ముడు ఏం తెలియపరచాలి? ఏమన్నా ఆ పక్కన ఉన్న ఓడు నేను ఒకటి కదా, ఏమన్నా వెనకాల కూర్చున్న తమ్ముడు నేను ఒకటి కదా, మన అందరం ఎవరమంట? ఒకే శరీరం. ఇక్కడున్న భేదాలు ప్రపంచం అసలు ఎక్కడా కూడా ఉండవు. వస్తారు, నెంబర్లు తీసుకుంటారు, మనుషులు దొంగిలింటారు. ఏంటిది అసలు దరిద్రం కదా. ఆ పక్క బిడ్డ వెళ్ళిపోయేదాకా పక్క సహోదరి ఏడుతూనే ఉంటుంది. ఇది వెళ్ళిపోతే పోండి ఈ సంఘంలోంచి, ఆ ప్లేస్లో నేను వస్తాను, నన్ను పొగుడుతాడు సేవకుడు అనుకుంటారు. ఒకే శరీరంలో లేవమ్మా. వేరుగా ఉండగోరేవాడు నరకానికి పాత్రుడట. కుంపట్లో ఉన్న చూపే నిప్పు వెలుగుతూ ఉంటుంది. కుంపట్లోంచి అలా కింద పడ్డా నిప్పు ఏమైపోతాయి? మన జీవితం కూడా అలాగే ఆరిపోతుంది. మనం ఒక్క శరీరం గలవారు, ఒక్క రొట్టె తిన్నాం. చదువు నాన్న, టకటక చదివి ఇంకా ఆగొద్దు, అక్కడే ఉండు. శరీర ప్రకారమై ఇశ్రాయేలు చూడండి. శరీర ప్రకారమై ఇశ్రాయేలు చూడండి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? పాలివారు కదా.
ఇక నేను చెప్పినదేమి, ఇక నేను చెప్పినదేమనగా విగ్రహార్పితములో విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, ఏమన్నా ఉందా? లేకపోతే విగ్రహారాధనలో ఏమన్నా ఉందా? లేకపోతే విగ్రహంలో ఏమన్నా ఉందా? విగ్రహములో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? చదువన్నా. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎత్తిన ప్రతి బలి ఎవరికి అర్పిస్తున్నావంట? దేవునికి కాదు, దేవునికి కాదంట, దెయ్యములకే అర్పించుచున్నారని దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అర్పించే అర్పణ దెయ్యానికి అర్పిస్తున్నావు, దేవుడికి అర్పిస్తున్నావు. నువ్వు స్థిరమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, ఆత్మ పొందుకున్న జీవితం కాకపోతే నువ్వు అర్పించే బలి దెయ్యానికే తల్లి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ మోకాళ్ళు అరిగిపోవచ్చు, నీ తప్పట్లు అరిగిపోవచ్చు, నీ పెదాలు అరిగిపోవచ్చు, నీ హృదయం అరిగిపోవచ్చు, ఏదైనా అరిగిపోవచ్చు. నీ బలి దేవునికా, పరిశుద్ధమైన దేవునికా, లేకపోతే దెయ్యానికా? ఈ గ్రహింపు క్రైస్తవుడికి లేకపోవటం వల్ల నేను నిలుచున్నానికి ఏం చేస్తున్నాడంట? పడిపోతున్నాడంట. దేవుని స్తోత్రం. చదువన్నా. మీరు దయ్యములతో పాలువారవట నాకు ఇష్టం లేదు. దయ్యములతో పాలువాలగటకు ఆయనకి ఇష్టం లేదంటే ఇక్కడ మీ సేవడికి కూడా ఇష్టం లేదండి. అందుకండి ఏడుతున్నాడు ఒక లెక్కనే, అందుకండి కన్నీరు కారుతున్నారు. ఏమన్నా నేను హాస్పిటల్లో ఉన్నానంటే 2 నిమిషాలు ఏడిచి మానేసిందండి మా ఆవిడ. ఏం చేసిందంట? 2 నిమిషాలు ఏడిచింది. పిల్లలు ఇద్దరు కలిసి నేను హాస్పిటల్లో ఉన్నానంటే చేసి యాక్సిడెంట్ అయింది. తర్వాత ఇంకా ఎలాగుందండి అని మాటల్లో పడిపోయింది. కానీ నన్ను రక్షించాలని ఆశపడ్డ సేవకుడు 100 సార్లు ఫోన్ చేసి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడండి. ఇది కాదండి క్రైస్తవం, ఇది కాదండి దేవుని భక్తి, ఇది కాదండి దేవుని ప్రేమ. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని కావాలనుకున్నావు, ఎవరిని వద్దనుకున్నావు, దేవుడి సన్నిధిలో కావాలనుకోవాలి కదా. ఏమన్నా నీ జయ్యం కోరతారు ఎవరన్నానే? నీ జయ్యం కోరిన వారు ఉన్నారా? ఒక్కని ఏళ్ల మీద నెతికేయచ్చండి. నీ జయ్యం కోరి వాళ్ళు ఏళ్ల మీద నెతికేయచ్చు. కానీ నీ జయ్యం ఎక్కడున్నా నీ జయ్యం కోరేవాడు దేవుడండి. నా బిడ్డ జయ్యం నిలిస్తే బాగుండు, నా బిడ్డను గెలిపించాలని దేవుడు ప్రతి క్షణము నీ వంకే చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పడిపోకుండా కాచుకో. చదువన్నా. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ఏమండి ఏంటి ప్రభు పాత్ర దెయ్యపు పాత్ర? ఇది తెలియాలి కదా ముందు. నీ హృదయంలో పాప ఆలోచన తలంపులు ఉంటే ఇక్కడ ఉన్నది దెయ్యపు పాత్రే. ఆమేన్. అదే నీ హృదయంలో విధేయత కలిగి, భయము కలిగి, యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు తండ్రి ఎలాగ అంగీకరించబడ్డానికి కన్నీరు కార్చి పరిశుద్ధంగా జీవించాడు, ఇక్కడ ఉన్నది పరిశుద్ధమైన పాత్రే. మీ ఇష్టం. దేవుడు మీతో చెప్పేశాడు, మీ ఇష్టం. ఇక్కడ ఉన్నది పరిశుద్ధంగా నువ్వు ఆవలించాలా, పరిశుద్ధంగా ఉన్నదని నువ్వు పొందుకోవాలా, ఆశీర్వదించబడాలా, లేకపోతే ఇక్కడ ఉన్నది దేవునిది అని దెయ్యానిదని నువ్వు ఊహించి నశించిపోవాలా. అది డిసిజన్ ఇవ్వాలి. చదవన్న. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించడమా? చెప్పి నేను కళ్ళు మూసుకుంటానండి. ఆయన కంటే మనము బలవంతులమా? ఏమండి, ప్రభువుకి మనం ఏం చేస్తున్నామంట? రోషం పుట్టించగలమా? ఏమండి, ప్రభువుకి రోషం పుట్టించగలమా? లేదా ఆయన కంటే బలవంతులమా? ఏమండి, మనం ఆయన కంటే బలవంతులమా? కాదండి. మనం పరిశుద్ధమైన దేవుని హస్తాల్లోకి వెళ్ళిపోవటమే. ఒకవేళ నరుడికి గొడవ వస్తే తీర్చడానికి నేను ఉన్నానన్నాడు ఇర్మియా గ్రంథంలో. కానీ నాకును నీకును వస్తే నా చేతిలోంచి నిన్ను తప్పించగలను వాడు ఎవడన్నా ఉన్నాడు అన్నాడు మళ్ళీ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకును నీ సోదరికి గొడవ వస్తే నేనున్నాను, నేను సమాధాన పరుతాను. కానీ నాకును నీకును గొడవ వస్తే నా దగ్గర నుంచి నిన్ను తప్పించగలట ఎవడైనా ఉన్నాడా? అందుకే దేవుని చేతిలో పడుట మహా భయంకరము. అటువంటి స్థితి మీకును నాకును ఎవరికి రాకుండా ఉండి దేవునికి విధేయత కలిగి జీవించుదుము కాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నేను కాదు బాబు, నేను కాదు, మీరే మా మధ్యన ఉన్నారు. మాకు కాదు ప్రభు, మాకు కాదు, నీకే మహిమ. నీ ప్రేమను బట్టి నీ మాటలు ప్రకటించడానికి
గతించిన రాత్రి నుంచి నన్ను బలపరుచుకుంటూ వచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ మాటలో ఒకడు దొంగిలించాలని చాలా ఆలోచనలు కలిగి ఉంటాడు. వాడికి అడ్డమేయండి ప్రభు, ఈ మాటలు మా హృదయంలో నాటింపించేయండి, నీరు పోసి ఫలింపచేయండి, మీరే కృప చూపించమని. ఇదిగో ఈ సంఘానికి అనేక దురాత్మలు పట్టిన వారిని, లోకంలో తిరుగుతున్న వారిని, దేవుడని తెలియని వారిని, బలహీనంగా ఉన్న వారిని, అస్వస్థత లేని వారిని ఈ సన్నిధికి నడిపించండి. ఇది మొదలుకొని ఇక్కడ కార్యాలు జరిగించండి. ఇది మొదలుకొని ఇక్కడ కార్యాలు జరిగించి అనేక మంది బిడ్డలని సన్నిధికి నడిపించమని కృప చూపించమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమన్నా ఒక్కళ్ళు ఒక్క చేయొద్దు, అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.